అందరున్నా కానీ అనాథగా మిగిలింది ఓ అమ్మ. కన్న కూతురు, ముగ్గురు కూతురులు, ఓ కొడుకు, మొత్తం నలుగురు సంతానం ఉన్నారు. తన భర్త 6 ఏళ్ల క్రితం రిటైర్డ్ టీచర్ అనారోగ్యంతో మృతి చెందగా కొడుకు 4 సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఎప్పుడైతే కట్టుకున్న భర్త, కన్న కొడుకు చనిపోయారో అమ్మ బతుకు బజార్న పడింది. కోడలు, మనవళ్ళు నిత్యం కొట్టడం వల్ల బజార్కి ఎక్కింది, నన్ను ఎవరు చూస్తారని గుళ్ళో పండుకుంటూ తన ఆవేదన మొత్తం కూడా మిన్నంటుతున్నాయి. చూసుకోవచ్చు, మహబూబాబాద్ జిల్లా కేంద్రం చెందిన ఈరమ్మ అనే ఓ వృద్ధ మహిళకు 3 అమ్మాయిలు, ఒక కొడుకు సంతానం కలడు. ఆమె కన్నీరు మిన్నీరుగా విలిపిస్తుంది. గత కొద్ది రోజులుగా గుళ్ళోనే ఉంటుంది. రోడ్డు పక్కన కూడా కూర్చొని కన్నీరు మిన్నీరుగా విలపిస్తుంది. ఇక్కడ చూస్తున్న బాటసారులంతా కూడా ఆమెను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంతో తన భర్త గవర్నమెంట్ టీచరు, రిటైర్డ్ అయ్యి ఎంతో ప్రేమగా సాగిన సందర్భంలో కొన్నేళ్లుగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే కొడుకు చనిపోయిన తర్వాత కోడలు నిత్యం కొడుతూ హింసిస్తుంది, బాధిస్తుంది. గతంలో కడుపులో కూడా పొత్తి కడుపులో కొట్టింది, హాస్పిటల్లో పోయానని కూడా ఆ తల్లి చెప్తున్న రోదనలో ఇక్కడ అందరినీ కూడా కన్నీరు కారిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఆ అమ్మకి ఎందుకు కష్టం వచ్చింది, అమ్మ ఉంది అడిగి తెలుసుకుందాం. అమ్మ నీ పేరు ఏం జరిగింది? ఆరంపల ఈరమ్మ. ఎందుకు కూర్చున్నాడు, ఏమైందంటే నన్ను ఇంట్లోకి రానిత్తలేదు, కొట్టి కొడుకు, బిడ్డ, తల్లి అసలు ఇంట్లోకి రావద్దు, నువ్వు ఎక్కడన్నా పో, ఏ చెట్ట కిందనన్నా బతుకుపో, ఎక్కడన్నా బతుకుపో అని పోలీస్ కేసు పెడితే కూడా అడిగి పోతే కూడా గాలి అన్నాడు కదా, నువ్వు ఎందుకమ్మా ఏ చెట్ల కిందనన్నా బతుకుపో, ఎక్కడన్నా బతుకుపో అని అన్నారు. ఇక ఏం చేయాలి, నేను తండ్రి, నేను ఇక నా బతుకు ఇట్లా అయింది. మీ సారు ఎప్పుడు చనిపోయిందమ్మా? ఏం పని చేసేది? టీచరు, గవర్నమెంట్ టీచరే. ఆయన చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. 6. కొడుకు సంవత్సరానికే చచ్చిపోయిండు. ఇది తండ్రి చచ్చిపోయినాక సంవత్సరానికే చచ్చిపోయాడు. మరి ఎక్కడ తింటాను, మరి ఎక్కడ ఉంటాను, ఏడ పండుకుంటాను? ఇక ఎక్కడ తింటానంటే ఇక ఈడున్న ఆడుకొని తింటానా, గుళ్ళే పండుకుంటానా, ఏం చేయాలి అయ్యా? అంటే నేను ఇబ్బంది పెట్టిన విషయం మరి పోలీసులకు కానీ కలెక్టర్కి కానీ ఎవరికైనా చెప్పినావా? నిన్న చెప్పినాయి, కలెక్టర్కి చెప్పినాయి, పోలీసు వాళ్ళకి కూడా ఆధార్కి చెప్పితే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకోలేదు, అసలు పట్టించుకోలేదు. మరి ఇప్పుడు నీకు ఏం కావాలమ్మా? ఏం కావాలంటే నా ఇల్లు నాకు కావాలి, నా ఇంట్లో నేను ఉంటా, నేను చచ్చిన దాకా నా ఇంట్లో నేను ఉంటాయా. మరి నేను ఎవరింట్లో అంటే నాకు మూత్రం వస్తుంది, నాకు షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, ఎవరింట్లో అంటే ఎవరు వరుచుకుంటారు? నా ఇంట్లోనైతే నా ఇంట్లో నేను ఉంటా. నేను ఈ 2 ఇళ్ళు కట్టుకొని 2 ఇళ్ళకు తాళం వేసింది ఎల్లబెట్టి. అంటే నేను కొట్టడం అట్లా చేస్తాను. ఎప్పటి నుంచి కొడుతుంది? వచ్చినాక నా కొడుకు ఉండగానే, నా భర్త చచ్చిపోయినాక సంవత్సరానికే కొట్టుడు మొదలుపెట్టింది, కొట్టింది, తిట్టింది, ఎంటికలు పట్టి గుంజింది. పొత్తి కడుపులనే కొండ చీపురుతో గుద్దితే మూత్రం బంద్ అయింది అయ్యా. మూత్రం బంద్ అయితే హాస్పిటల్ తీసుకపోతే డాక్టర్ అమ్మన్నది కదా, నీకు మూత్రం బంద్ అయింది అమ్మ, ఎట్ట నీకు దెబ్బ తగిలింది ఆడ చెప్పు అని అన్నది. అంటే అమ్మ కోడలు చీపురు కట్టుతో కొండ చీపురుతో పొత్తి కడుపులనే పొడిచిందమ్మ అని నేనన్నా. అమ్మకు తల్లి లేదా, ఏడా సందు లేదని గాడ పడుతుందా అని అన్నాను. 6 ఏళ్ల క్రితం భర్త, 4 ఏళ్ల క్రితం కొడుకు చనిపోవడంతో అమ్మ బజాన పడింది. తమను ఆదుకోవాలంటూ కూడా గతంలో పోలీసు వారికి, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసింది. ఎవరు పట్టించుకోవడం లేదు, నాకు కనీసం గూడు లేదు, కూడు లేదు, నేను దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నాను కూడా అమ్మ రోధిస్తున్న తీరు ఇక్కడ అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది, అందరినీ కూడా కన్నీరు పెట్టిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ అమ్మ బాధ కూడా తీర్చాల్సిన అవసరం ప్రభుత్వ అధికారులపై, పోలీసులపై ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్.